వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించారు. అందరికీ గుర్తుందనుకుంటా. ఈ పెద్దన్న కామెంట్ పైన ప్రధాని మోడీ స్పందించారు. అసలు ఈయన పెద్దన్న అని ఎందుకు అన్నారనే చర్చ ఒకటి తెలంగాణ రాజకీయాల్లో ఉంది. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మోడీని పెద్దన్న అని ఎందుకు అన్నారు? మోడీని పెద్దన్న అన్నారంటే మోడీని మచ్చిగా చేసుకునే ప్రయత్నమా, లేకపోతే బీజేపీ టచ్లో రేవంత్ రెడ్డి ఉన్నారా? ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి పొలిటికల్ సర్కిల్లో కానీ జనాల్లో కానీ మోడీ రెస్పాండ్ అయ్యారు. TV9 డిబేట్లో రెస్పాండ్ అయ్యారు. TV9 రజనీకాంత్ 5 Yearsలో భాగంగా ప్రధాని మోడీతో ఇంటరాక్షన్ జరిగింది. ఆ ఇంటరాక్షన్లో పెద్దన్న అనే విషయాన్ని రజనీకాంత్ ప్రస్తావించారు. దానికి చాలా చిలిపి సమాధానం చెప్పిండ్రు ప్రధాని మోడీ. చాలా చిలిపి, చాలా ఇంట్రెస్ట్ సమాధానం చెప్పిండ్రు. యాక్చువల్గా అవినీతి విషయం గురించి ప్రస్తావించారు ఆయన. అవినీతి విషయంలో కాంగ్రెస్కు గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు అన్నారు, బీఆర్ఎస్కు సిల్వర్ మెడల్ ఇవ్వచ్చు అన్నారు. అంటే రెండు పార్టీలు అవినీతి చేస్తున్నాయి అనేది ఆయన చెప్పిండ్రు. సేమ్ టైం మోడీ తనకు తానుగా చెప్పుకున్నది 25 years నుంచి నేను సీఎంగా పీఎంగా సేవ అందిస్తున్న దేశానికి నా మీద ఇప్పటివరకు ఎలాంటి మచ్చలు లేవు. కొంతమంది మచ్చలు వేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ నా మీద ఆ మచ్చలు ఏం పడలేదు. నేను అవినీతి రహితంగా పరిపాలన చేస్తున్నా. నన్ను పెద్దన్న అన్నప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని కూడా ఫాలో కావాలి కదా. కేవలం నన్ను పెద్దన్న అన్నంత మాత్రాన పనులు కావు. లేకపోతే నా పుణ్యం కట్టుకోవడానికి, అంటే నన్ను ఏదో కవర్ చేయడానికి, నాతో మంచిగా ఉండే ప్రయత్నంలో భాగంగా పెద్దన్న అంటే దానివల్ల లాభం లేదు అన్న విషయాన్ని ప్రధాని మోదీ చెప్పారు. అంటే ఇక్కడ అవినీతి జరుగుతుంది తెలంగాణలో. ఆ అవినీతి విషయంలో నా గురించి నేర్చుకోవాలి కదా. నేను అవినీతి మచ్చ లేకుండా బతుకుతున్నా, అవినీతి మచ్చ లేకుండా 25 years నుంచి గుజరాత్కు ముఖ్యమంత్రిగా ప్రధానిగా ఉంటున్నా. మరి పెద్దన్న అన్నప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా. మరి నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నన్ను చూసి నేర్చుకున్నప్పుడు ఈ అవినీతి ఏందనేది. రీసెంట్గా మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు కూడా RR ట్యాక్స్ అనేది కొత్తగా తెర మీద తీసుకొచ్చిండ్రు. తెలంగాణలో RR ట్యాక్స్ వసూలు అవుతుంది. RR అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేరుతో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బ్లాక్ మనీ అది ఇక్కడ నుంచి ఢిల్లీకి ఆ బ్లాక్ మనీ పంపిస్తున్నారు. ఢిల్లీ నేతలకు కప్పం కడుతుంది ఇక్కడ కాంగ్రెస్ అని ప్రధాని మోదీ ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇక పెద్దన్న అని రేవంత్ రెడ్డి ఎందుకన్నారో అది అట్లా వదిలేద్దాం. ఆయన ఎందుకన్నారో తెలియదు. కానీ పెద్దన్న పైన చాలా విమర్శలు, ఇటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చినాయి. మోడీని పెద్దన్న అంటున్నారంటే బహుశా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంతా ఒకటేనా, లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ చర్చలు జరిగినాయి. బట్ మోదీ మాత్రం పెద్దన్న విషయంలో చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఆయన చెప్పింది. అవినీతి విషయాన్ని ప్రస్తావించారు. రేవంత్ అవినీతి చేస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఆ గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు కాంగ్రెస్కు రాష్ట్రంలో అవినీతి విషయంలో కనుక ఒకవేళ మెడల్స్ తీసుకుంటూ పోతే అనే విషయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు చాలా హాట్ టాపిక్ అయింది. పెద్దన్న అనే విషయానికి మోదీ రెస్పాండ్ కావడం, ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పడం అయితే చర్చనీయాంశంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.